వచ్చే వారం ఉగాది పండుగను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న మజిలీ మూవీని ప్రమోట్ చేస్తూ నాగచైతన్య ఒక దినపత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఈ ఇంటర్వ్యూలో తన చిన్నతనం రోజుల గురించి గుర్తు చేసుకుంటూ తన తండ్రి ఎప్పుడూ పాకెట్ మనీ అడిగినంత ఇచ్చేవాడు కాదని, డబ్బు ఇచ్చినా కూడా తెగ లెక్కలు అడిగేవాడని అంటూ చైతన్య తన తండ్రిపై చిరుకోపాన్ని బయటపెట్టాడు. అంతేకాదు, తనకు బైక్లంటే ఇష్టమైన పరిస్థితుల్లో నాన్న ఆ బైక్ కొనండి అని అడిగినప్పుడు అంతెందుకురా నీకు అవసరం లేదు కదా అంటూ తనను కన్విన్స్ చేసిన విషయాలను గుర్తు చేసుకున్నాడు. అయితే అప్పట్లో తాను అడిగింది తన తండ్రి నాగార్జున ఇవ్వలేదు అన్న కోపం, బాధ తనకు ఉన్నా అది బయట పెట్టకుండా ప్రవర్తించడం వల్ల తనకు నటన అలవాటు అయిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇదే ఇంటర్వ్యూలో తన తమ్ముడు అఖిల్ సినిమా గురించి, వాటి పరాజయం గురించి మాట్లాడుతూ అఖిల్ టాలెంట్ గురించి తమ కుటుంబంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అంతేకాదు, అఖిల్ నటించిన 3 సినిమాలు ఫెయిల్ అయినా అఖిల్ తాను ఏమిటో తాను నిరూపించుకునే రోజు త్వరలో వస్తుందంటూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తన తమ్ముడు అఖిల్ చూడ్డానికి అందంగా ఉండటమే కాకుండా డ్యాన్స్లు, ఫైట్లు నాకన్నా బాగా చేస్తాడని, అందువల్ల ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా అఖిల్ రానున్న రోజుల్లో టాప్ హీరోగా మారడం ఖాయమని అంటున్నాడు నాగచైతన్య. తనకు చిన్నప్పటి నుంచి చదువు పట్ల అంత ఆసక్తిగా లేకపోయినా కేవలం తన తల్లి కోసం బీకాం పూర్తి చేసి సినిమాల బాట పట్టానంటూ, తన తాతయ్య అక్కినేని లేని లోటును తను అనుక్షణం కనిపిస్తోందంటూ, తనకు నిజమైన స్నేహితుడిలా ప్రవర్తించిన తన తాత అక్కినేని జ్ఞాపకాలు తనను జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయంటూ చైతన్య జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. సో ఫ్రెండ్స్, మరి మీకు ఇందులో ఎవరంటే ఇష్టం, నాగచైతన్యనా లేక అఖిల? మీ అభిప్రాయం నాగచైతన్య అయితే నాగచైతన్య అని, లేదు అఖిల్ అయితే అఖిల్ అని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.